నమస్కారం, నేను మీ మహేష్. ప్రపంచ ముఖ చిత్రం మారిపోతుంది. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల వైపు భారతదేశం చూసేది. ఇప్పుడు భారతదేశం వైపు అభివృద్ధి చెందిన దేశాలు క్యూ కడుతున్నాయి. సరిగ్గా 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ఒక చారిత్రాత్మక ఘట్టంగా రూపుదిద్దుకోబోతోంది. అదే FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది జస్ట్ ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు, 200 కోట్ల భారతీయుల భవిష్యత్తును మార్చే ఒక వ్యూహం. ఈ వ్యూహం గురించి సుదీర్ఘంగా, విశ్లేషణాత్మకంగా మనకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న ఈ FTA అగ్రిమెంట్ తో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మొత్తం మారిపోతుందని చెప్పలేం, కానీ 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ 2025 జూలైలో దీనిది ఒక కొత్త స్పీడ్, ఏం చెప్తారు, వెలాసిటీ దొరికింది. అది ఎందుకు జరిగిందని మనందరికీ తెలిసిందే. ఒకటి, మన మీద యునైటెడ్ స్టేట్ పెట్టిన చాలా మట్టుకు టారిఫ్, దానికి ఒక కారణం ఉండొచ్చు. రెండవది, యూరోప్ కూడా తెలిసిపోయింది ఈ ట్రంప్ ఇట్లనే బిహేవ్ చేస్తారు పాసిబ్లీ, దానికోసం ట్రంప్ ఇట్లా బిహేవ్ చేస్తే మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఎప్పుడూ ఆలోచించుకున్నా జరిగింది కూడా మన గ్రీన్లాండ్స్ ఇష్యూలో. మీ మీద టారిఫ్లు పెట్టబోతున్నాం అది ఇది అని చెప్పి డావోస్ కన్నా ముందు చాలా మటుకు ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన నిర్ణయాలు. దాని తర్వాత డావోస్లో వచ్చి ఆయన కింద దిగి వచ్చారు, టారిఫ్లు లేదు, ఏం లేదు, గ్రీన్లాండ్ కూడా లేదని చెప్పేసి. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడున్న లోకంలో వీ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఐలాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ కొరియా కాదు మనం, క్యూబా కాదు. ప్రతి దేశం ఒక దేశంతో ట్రేడ్ చేసుకుంటే ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి. అండ్ దాంట్లో మన భారతదేశం కూడా చాలా మట్టుకు వీఆర్ గుడ్ ఎట్ ఇట్. మీకు గుర్తుంటుంది, స్పైస్ ట్రేడ్లో మనం ఛాంపియన్స్గా ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. స్పైస్ ట్రేడ్ నడుస్తున్నప్పుడు చాలా మటుకు మన మలబార్ కోస్ట్ నుంచి, ఆఫ్రికా నుంచి కానివ్వండి, మిడిల్ ఈస్ట్ నుంచి కానివ్వండి, మిగతా దేశాల నుంచి వచ్చి మన దగ్గర స్పైసెస్ తీసుకెళ్లేటవాళ్ళు. జరిగింది ఆ టైంలో. దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు చాలా మటుకు, మనం చూసాం. అది ఒమాన్ నుంచి మొన్న ఒక చిన్న షిప్ మనం పంపించాం, మన స్టిచ్ షిప్ ఒకటి. అది ఒక పాత ఏం చెప్తారు, ఒక వాయేజ్ రీక్రియేట్ చేసింది అనమాట. ఒక దేశంతో బిజినెస్ చేయడం అనేది చాలా పాత ఒక సిస్టమ్ అది. అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు దాన్ని మార్చుకొని ఎల్సీలు ఓపెన్ చేయడం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం అంతా జరుగుతుంది. మనం ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, మన యుఎస్తోని మన ఒప్పందం ఎందుకు జరగలేదంటే, యుఎస్ మన మీద చాలా మటుకు ప్రెషర్ పెట్టారు. ఏంటి, ఒకటి రష్యన్ ఆయిల్ గురించి ప్రెషర్ పెట్టారు. మనం రష్యన్ ఆయిల్ కొనకూడదు, దాని పక్కన పెట్టచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ దట్ ఈస్ నాట్ ద బిగ్గర్ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటంటే, యుఎస్కి వాళ్ళ వైపు నుంచి ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన వైపు అమ్మాలని ట్రై చేస్తున్నారు. సోయాబీన్ ఉండనివ్వండి, మెయిజ్ ఉండనివ్వండి, గోధుమలు ఉండేది, వాళ్ళు అంటున్నారు మా మార్కెట్ నుంచి మీరు కొనాల్సిందే. ఓకే, మనం ఎందుకు కొనాలి? మన దగ్గర ట్రేడర్స్ కొంటారు. ఇప్పుడు అమెరికన్ గోధుమలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మితే ఎవరు కొంటారు, అది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. లేకుంటే అమెరికన్ మెయిజ్ తీసుకొచ్చి ఇక్కడ కోడిలకి ఫీడ్గా యూజ్ చేస్తారో మనకు తెలియదు. సోయాబీన్ తెచ్చుకొని ఏం చేసుకుంటారో అది కూడా చూడాల్సింది. ఏదైనా పనికొస్తే డెఫినెట్గా మనం కొంటాం. కానీ కెనడా నుంచి వచ్చింది యాపిల్, రష్యా నుంచి వచ్చింది ఆరెంజ్ అని చెప్పి మనం కొనాలని ఏం లేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న యాపిల్, ఆరెంజెస్ కూడా బాగానే ఉంది టేస్ట్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ ఒప్పందం అనేది మీరు అడిగింది, ఎస్, ఇట్స్ అ పాజిటివ్ సైన్. ఎందుకంటే అది ట్రేడ్ ఒకటే కాదు, అవును, డిఫెన్స్ పరంగా కూడా సెక్యూరిటీ, ట్రేడ్, ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, చాలా ఫీల్డ్ ఉన్నాయి. అవును సార్. ఒప్పందం మనం అందరు ఫోకస్ చేస్తున్నామో ట్రేడ్ మీద ఒకటే ఫోకస్ చేస్తున్నాం, కానీ డిఫెన్స్ పరంగా కూడా స్ట్రాంగ్, డిఫెన్స్ కూడా ఉంది. సో సెక్యూరిటీ అనగానే ఆబ్వియస్లీ మెయిన్ డిఫెన్స్ ఉంది. కానీ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి, మన దేశం నుంచి 4 లక్షల మంది ఇప్పుడు యూరోప్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు 4 లక్షల మంది యాజ్ వి స్పీక్ యూరోప్లో. 3,93,000 ఎంత ఉంది యాక్చువల్ ఫిగర్, అది 4 లక్షలు రౌండ్ ఫిగర్ చేసుకుందాం మనం. ఆ నంబర్ని పెంచొచ్చా? అవును సార్. ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. యుఎస్ మన పిల్లల్ని అక్కడ వచ్చి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోనట్లేదు, అక్కడ చాలా మటుకు ఆంక్షలు పెట్టారు దాని మీద. అండ్ ఈ రూల్స్ కూడా యూకేతో పోల్చుకుంటే ఈయూకి కొంచెం కఠినంగా ఉంటాయని కూడా మనం విన్నాం. సరే, యుఎస్ ఏంటంటే వాళ్ళ వైపు వాళ్ళు చాలా మటుకు వాళ్ళ యూనివర్సిటీస్లో వచ్చే పిల్లలు ఈ వోక్ కల్చర్ రాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి, ఆ అకౌంట్స్ పైన వాళ్ళు ఎట్లైనా ఏదైనా లెఫ్టిస్ట్ వ్యూసో లేకుంటే LGBT రైట్స్ గురించి మాట్లాడితే వాళ్ళని అక్కడ రానియట్లేదు, ఓకే, వీసా ఇవ్వట్లేదు.
విచ్ ఇస్ వాళ్ళ పాలసీ ఉండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు ఏం కావాలంటే. Hmm. మన పిల్లలు వెళ్ళలేకపోతున్నాం. ఆల్మోస్ట్ 70% వీసాస్ పడిపోయినాయి అనమాట, తగ్గిందనమాట లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. ఓకే. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? కొంతమంది యూఎస్కి చేజ్ అమెరికన్ డ్రీమ్ వెళ్తారు, అక్కడ సిటిజన్షిప్ కావాలని వాళ్ళ ఫైనల్ ఏముంటుంది, డాలర్ డ్రీమ్స్ మాట్లాడాం మనం దీని గురించి. డాలర్ డ్రీమ్స్ కాకుండా యాక్చువల్ మీకు చదువుకోవడానికి వెళ్తున్నారా మీరు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇన్ దట్ కేస్ ఒక జర్మన్ యూనివర్సిటీ కానీ, ఒక ఫ్రెంచ్ యూనివర్సిటీ కానీ, ఒక ఇటాలియన్ యూనివర్సిటీ కానీ తక్కువేం కాదు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ కంపేర్ టు గ్లోబల్లీ మిగతా. దెర్ ఆర్ మెనీ గుడ్ యూనివర్సిటీస్. మనం దీని నుంచి యూకే మనం బయట పెట్టాలంటే యూకే ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ EU. మనం సపరేట్ FTA చేసుకున్నాం వాళ్ళతో ఒక 3 నెలల ముందు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాళ్ళతో. సో మనం ఇప్పుడు చేసుకున్న ఒప్పందంలో 27 దేశాలు, యూరోపియన్ యూనియన్, ఓకే, పాపులేషన్ 0.6 బిలియన్ చెప్పొచ్చు, మనం 1.2 బిలియన్, టోటల్ 2 బిలియన్ పాపులేషన్, 0.8 అని పెట్టుకుంటే. ఓకే. 20% ఆఫ్ వరల్డ్ GDP, 20 to 24% ఆఫ్ వరల్డ్ GDP ఈ 2 బ్లాక్స్, అంటే ఇక్కడ ఉన్న 25 దేశాలు మన దేశం. ఓకే. ఇంత పెద్ద బ్లాక్, ఒక బిజినెస్ బ్లాక్ ఒప్పందం చేస్తే డెఫినెట్గా అమెరికా లాంటి దేశాలు కూడా ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన మీద పెట్టిన టారిఫ్ పెట్టినప్పుడు మన టెక్స్టైల్ సెక్టర్ కానీ, మన ఫ్రోజన్ ఫుడ్ సెక్టర్ లైక్ అగ్రికల్చర్ కానీ, రాయల్ ఆక్వాకల్చర్ అది దెబ్బతిన్నది. జెమ్స్ అండ్ జ్యువెలరీ అది కూడా దెబ్బతిన్నది. ఫార్మాకి ఇంపాక్ట్ లేకుండా, ఎందుకంటే ఫార్మా టారిఫ్లో రాదు. ఓకే. జస్ట్ లైక్ IT సర్వీసెస్, ఫార్మా కూడా టారిఫ్లో రాదు, US టారిఫ్లో రాదు. ఓకే. మనకి ఒక ఎస్కేప్ రూట్ దొరికింది అక్కడ. కానీ ఇది ఎక్కడ పంపించాలి మన టెక్స్టైల్స్ అంతా? బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి US చాలా సాఫ్ట్ టర్మ్స్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 5-10% ఎంతో పెట్టారు, 5% అనుకుంటాను. యూరోప్లో అయితే 0, వాళ్ళు FTA సైన్ చేసుకుని 0 పెట్టారు బంగ్లాదేశ్ టెక్స్టైల్స్కి. ఓకే. మనకేమో 15%. సో న్యాచురలీ మనం వాళ్ళతో కాంపిటేటివ్ కాకపోతాం, వీల్ బికమ్ అన్కాంపిటేటివ్ టోటలీ. సో ఏం చేయాలి, మనది కూడా 0 తీసుకురావాలంటే FTA సైన్ చేయాలి. ఓకే. సో FTA సైన్ చేసాం ఇప్పుడు. కానీ అది FTA సైన్ చేసినప్పటికే రేపటి నుంచి మొదలవుతుందంటే కాదు. ఫస్ట్ ఈ సైన్ చేసిన డాక్యుమెంట్ లీగల్గా చెక్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ పాయింట్ టు పాయింట్, రూల్ బై రూల్, ఎవ్రీథింగ్, వర్డ్ టు వర్డ్ ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది, 2000, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. అవును సార్, సుదీర్ఘ నిరీక్షణ అన్నారు కదా. లాస్ట్ 10 మీటింగ్లో పీయూష్ గోయల్ గారు 10 మీటింగ్లు చేశారు, అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 10 మీటింగ్స్ చేసిన తర్వాత 2020 నుంచి ఇప్పుడు అంటే 6 నెలల లోపల ఇంత డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. ఓకే. దాని తర్వాత దీన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న డాక్యుమెంట్ బహుశా ఇంగ్లీష్లో ఉండొచ్చు, దాన్ని ఇటాలియన్ కానీ, జర్మన్ కానీ, మిగతా యూరోప్లో ఉన్న మిగతా లాంగ్వేజ్ ఏమో దాంట్లో ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత వాళ్ళు యూరోపియన్ పార్లమెంట్కి వెళ్తుంది అప్రూవల్కి. ఈ పర్టికులర్ అగ్రిమెంట్ నేను కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని చూశాను, వాళ్ళు మాట్లాడుతూ చూస్తే నాకు కూడా నవ్వు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఇది 27 యూరోపియన్ పార్లమెంట్స్ కూడా అప్రూవ్ చేయాలన్నారు. అట్లేం లేదు, దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ డజంట్ నీడ్ దట్. యుఎస్తో చేసిన ఒప్పందంలో యూరోపియన్ పార్లమెంట్ అప్రూవ్ ఇప్పుడు చేయలేదు, అక్కడ పడుంది. మన ఈ గొడవ జరిగినప్పుడు గ్రీన్లాండ్ వాళ్ళు ఆపెట్టారు, దాన్ని ఫ్రీజ్ చేసేసారు. ఓకే. మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 27 నేషన్స్ ఒకటేసారి వాళ్ళ పార్లమెంట్కి వెళ్లకుండా యూరోపియన్ యూనియన్లోనే, యూరోపియన్ పార్లమెంట్లోనే ఇది పాస్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. కానీ దానికి ఎంత స్పీడ్లో వీళ్ళు ఇదంతా ప్రాసెస్ చేస్తారు, ఒకటి లీగల్, నెక్స్ట్ ట్రాన్సాక్షనల్, దెన్ ట్రాన్స్లేషనల్, దాని తర్వాత అప్రూవల్, ఇదంతా జరగాల్సి వస్తుంది. 4 మేజర్ స్టెప్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అది జరుగుతుంది. అండ్ యూరోప్ కూడా కొంచెం స్పీడ్ కావాలని వారు కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే మనకన్నా ఎక్కువ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. టారిఫ్ పరంగా, మిగతా వేరే నేషన్స్ నుంచి వస్తున్న ఫోర్స్ పరంగా, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడైనా అమ్మాలి కదా. అవును సార్, దీని గురించి కూడా మొన్న రీసెంట్లీ మీరు చాలా వివరణాత్మకంగా విశ్లేషించారు. కరెక్ట్. సో యూరోప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, యూరోప్ ఈస్ బేసిక్లీ ఒక ఎక్స్పోర్టింగ్ నేషన్, టెక్నాలజీ ఎక్స్పోర్టింగ్ నేషన్, ఓకే, ప్రోడక్ట్స్ ఎక్స్పోర్టింగ్ నేషన్, మిషనరీ ఎక్స్పోర్ట్ చేస్తున్న నేషన్, ముఖ్యంగా ఆటోమొబైల్స్ కూడా కదా సార్. సో దాని ఒక సబ్జెక్ట్ సపరేట్, అగ్రికల్చర్, ఆటోమొబైల్ ఈ అగ్రిమెంట్లో చాలా మటుకు రాదు. చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ వచ్చినప్పుడు. సో బేసిక్లీ ఒక వైపుని చూస్తే ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం 6,000 కంపెనీలు ఉన్నాయి. EU కంపెనీస్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. 6,000 EU కంపెనీస్ ఇండియాలో ఆపరేట్ చేస్తుంది. ఓకే. వాళ్ళతో మనకున్న టోటల్ ట్రేడ్, మనం వాళ్ళ దగ్గర పంపిస్తున్న ఎక్స్పోర్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇంపోర్ట్స్ కలిపితే 24-25లో $136 బిలియన్.
$136 బిలియన్ ట్రేడ్ జరిగింది. ఓకే. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ 2 కలుపుకొని. ఐ థింక్ అవర్ ఇంపోర్ట్స్ వాజ్ అరౌండ్ సంథింగ్ 76 అట్లా ఉండే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025. కానీ దాన్ని డబుల్ చేయవచ్చు. ఎస్, బహుశా 2, 3, 4 సంవత్సరాల్లో దిస్ ఫిగర్ కెన్ బి డబుల్డ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత ట్రేడ్ ఎక్కడ జరుగుతుంది. మన వైపు నుంచి వెళ్ళే ట్రేడ్లో నేను చెప్పాను చూడండి, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ మనకి సూరత్ వైపు నుంచి చాలా పెద్ద బిజినెస్, అది పాలిషింగ్ అండ్ డిస్పాచ్ ఉంటుంది అక్కడ నుంచి. ఓకే. అది దెబ్బతిన్నది ఇప్పుడు యుఎస్ దాంట్లో. టెక్స్టైల్స్ కూడా మనకు ప్రాబ్లం వచ్చింది. మన తిరుపూర్ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారికి, అది మాకు ప్రాబ్లం ఉంది సార్ ఏమైనా చేయండి అని చెప్పేసి. గవర్నమెంట్ చేస్తున్నారు, కానీ మనం యుఎస్ కాల్ మీద వాడలేం కదా. అవును సార్, మీరు బతికించండి అని చెప్పేసి. వీ విల్ నాట్ డూ ఇట్. మనం మరి ఆ లెవెల్లో ఉన్న కంట్రీ కాదు, మనం కూడా సూపర్ పవర్. వీల్ ఆల్సో, మనకు కూడా ఈగో ఉంది, అందరికి ఈగో ఉంటుంది. సో వీల్ ఆల్సో స్టాండ్ ఆన్ అవర్ ఈగో, బట్ హెల్దీ ఈగో ఉండాలి అంతే, అది ట్రూ. సో కానీ ఇదే టైంలో యూకే మనతో చేసిన ఒప్పందంలో మనకు బెనిఫిట్స్ వస్తుంది. ఓకే, చూస్తున్నాం. ఇది కాకుండా మన వైపు యూరోప్ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన స్టాక్ మార్కెట్లో, మిగతా డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు మొత్తం వచ్చింది. లాస్ట్ ఇయర్ వాజ్ $117 బిలియన్, 117 బిలియన్ డాలర్స్, హ్యూజ్ ఎఫ్డిఐ. సో ఇట్లాంటి ఎఫ్డిఐ ఇంకా వస్తుందా అంటే ఎస్. అంటే యుఎస్ ఒకటే కాదు మన దగ్గర పెట్టుబడి పెట్టేది, ఈవెన్ యూరోప్ కూడా పెడుతున్నారు చాలా మటుకు. ఓకే. మన వైపు నుంచి ఇప్పుడు ఏమేమి రెస్ట్రిక్షన్స్ రాబోతుంది, అటువైపు నుంచి మనం ఏమేమి రెస్ట్రిక్షన్ వాళ్ళ వైపు పెడుతున్నాం, వాళ్ళేం మన మీద ఏమి పెడుతున్నారు. ఒకటి, మన వైపు నుంచి వెళ్ళే స్టీల్ అండ్ అలు, మనం ఎంత ఎఫిషియెంట్ ఉన్నా కానీ దానిపైన ఒక కార్బన్ ట్యాక్స్ పెడుతుంది. అవును, సిబిఎంపి. ఎస్, కరెక్ట్, ఇట్ ఇస్ దేర్. అది ప్రాబ్లం ఏంటంటే మన వైపు మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అంత ఎఫిషియెంట్ కాదు. మనకి పొల్యూషన్ నామ్స్ అది ఓకే, కానీ యూరోప్లో ఆ పొల్యూషన్ నామ్స్ వాళ్ళు ఇట్స్ వెరీ స్ట్రిక్ట్, వాళ్ళతో ఆ స్టాండర్డ్స్ వాళ్ళు పట్టించుకోరు. ఓకే. సో దే పుట్ ట్యాక్స్ ఆన్ ఇట్. సో దీనికి ఎఫిషియన్సీ తీసుకురావాల్సి వస్తుంది యూరోపియన్ స్టాండర్డ్కి వెళ్ళాలని. అవును, అది ఇండస్ట్రీ చేయాల్సిందే, అది ఈవెన్ అదర్ పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. ఇది కాకుండా వాళ్ళ వైపు నుంచి ఏమొస్తుంది. సో మీరు 2 సెక్టర్స్ చెప్పారు, ఒకటి అగ్రికల్చర్, ఒకటి ఆటోమొబైల్. అగ్రికల్చర్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాం, ఎందుకంటే మన దేశంలో మన రైతులకి ఎట్లాంటి ప్రాబ్లం రాకూడదు. అవును, దాన్ని మినహాయించాము, దాన్ని పక్కన పెట్టేశారు. ఆటోమొబైల్స్కి వచ్చినప్పుడు 2 సెక్టర్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి ప్రైస్ బేస్డ్, నెక్స్ట్ టెక్నాలజీ బేస్డ్. ప్రైస్ బేస్డ్ దాంట్లో యూజువల్లీ యూరోపియన్ కంపెనీస్ వాళ్ళు చాలా హై రేట్లో వెహికల్స్ అమ్ముతారు. 110% టారిఫ్ ఉంటుంది. కానీ వాళ్ళ వెహికల్ కాస్ట్ చెప్తున్నాను నేను. ఓకే. వాళ్ళ వెహికల్ కాస్ట్ యూజువల్లీ 20 lakhs అండ్ అప్వర్డ్స్ నడుస్తుంది మన కరెన్సీలో. 20, 25, 30 lakhs కన్నా ఎక్కువనే వాళ్ళ వెహికల్స్ ఉంటుంది. BMW, మర్సిడీస్ ఇట్లా మీకు తెలిసిందే. అవును సార్, మన దేశంలో కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు. మన దేశంలో కూడా ప్రొడక్షన్ ఉంది వాళ్ళకి. ఆడి కానీ, BMW కానీ, మర్సిడీస్ కానీ, ట్రక్స్ కూడా తయారు చేస్తారు మన దగ్గర వీళ్ళు మర్సిడీస్ వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్పామంటే వాళ్ళకి బిలో 15 lakh rupees, 15 లక్షల కన్నా తక్కువ ఉన్న వెహికల్ సెగ్మెంట్లో మీరు భారతదేశానికి ఏం ఎక్స్పోర్ట్ చేయకూడదు. వెరీ క్లియర్. మీరు హై అండ్ సెగ్మెంట్ చూసుకోండి, వాళ్ళు కూడా లేదు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళు కూడా భారతదేశం దీనికన్నా ముందు చిన్న కార్లు అమ్మడానికి ట్రై చేశారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఆ మార్కెట్ ఇస్ డామినేటెడ్ బై సుజుకీస్ అండ్ హ్యూండాయ్ అండ్ టాటా. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఆ మార్కెట్ని. చిన్న కార్ల మార్కెట్ 6 లక్షల నుంచి 8 లక్షలు, 9, 10 లక్షలు. ఎందుకంటే మనం మధ్యతరగతి వాడు ఎక్కువగా ఉంటాడు మన ఇండియన్ పాపులేషన్ ప్రకారం. కరెక్ట్. సో గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఎ 2-wheeler టు 4-wheeler. ఒక ఫ్యామిలీ చిన్నపిల్లలు లేనప్పుడు ఇట్స్ ఓకే, వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దగా కాగానే మీరు న్యాచురల్ మీ జీతం బట్టి దానిపైన మీరు ఒక 4-wheeler తీసుకుంటే బాగుంటుంది కదా, పిల్లలు 4 ఇద్దరిని బండ్ల పెట్టి తీసుకెళ్ళాం కానీ కారు కొంటారు యూజువల్లీ. ఆల్సో యూఎస్లో కంపల్సరీ వాళ్ళు స్ట్రీట్స్లో బ్రతికినా కంపల్సరీ వాళ్ళకి ఒక కార్ ఉంటుంది, ఒక సెకండ్ హ్యాండ్ది. మెల్లిగా మనం అది ఇప్పుడు మనకు ఒక నెసెసిటీ అయిపోయింది కార్ అనేది, చిన్న కార్ అయినా సరే. సో టెక్నాలజీ వైజ్ ఈ 15 lakh ఒక ప్రైస్ వైజ్ పెట్టేశారు అక్కడ బ్యాన్. అది కూడా ఒక కోటా ఉంటుంది. మీరు ఏదో పైనుంచి 1,00,000 BMW తీసుకొచ్చి అమ్మలేరు రేపు. యూ విల్ నాట్ అలౌ దట్. దానికి ఒక నంబర్ ఉంటుంది పర్ ఇయర్ కోటా. రెండవది టెక్నాలజీ బేస్డ్ ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్. దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు 5 years దాకా. 5 years తర్వాత మనం మళ్ళీ నెగోషియేట్ చేద్దాం దాని మీద అని చెప్పి. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండస్ట్రీ, మన ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ పికప్ అవుతుంది ఇప్పుడే, టెక్నాలజీ వైజ్ కానీ, బ్యాటరీ కాస్ట్ వైపు కానీ, మిగతా దాంట్లో ఇండస్ట్రీ ఇప్పుడే
ఫస్ట్ బేబీ స్టెప్స్ తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం చాలా మటుకు 2 వీలర్స్ చూస్తున్నాం, కానీ 4 వీలర్స్ ఇప్పుడే పికప్ అవుతుంది. టైం పడుతుంది దానికి. ఒకటి బ్యాటరీ కాస్ట్ తగ్గాలి. అది మనం ఈవెన్ మొబైల్ ఫోన్స్లో చూసాం. ఫస్ట్ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, దాని తర్వాత మాస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ప్రైస్ తక్కువ వచ్చింది. ఇది కూడా అంతే అవుతుంది. రేపు మాస్ ప్రొడక్షన్ మొదలైతే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. అప్పుడు దాకా ఏం చేయాలి మనం? దట్ ఇస్ ద క్వశ్చన్. అప్పుడు దాకా మన లోకల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత యూరోపియన్స్ దే కెన్ కమ్. మనం 5 సంవత్సరాల తర్వాత నెగోషియేట్ చేసి బహుశా అలౌ చేస్తారు. ఆ టైంలో ఇండస్ట్రీ కూడా మెచ్యూర్ అయిపోతుంది ఇండియాలో. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ కార్స్ది మనం అలౌ చేసామనుకోండి, రేపు చైనా వాళ్ళు ఆడుతున్న పెద్ద గేమ్ ఉంది యూరోప్లో. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కార్స్ తీసుకెళ్ళి డంప్ చేస్తారు అక్కడ బిలో ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చర్ సపోజ్ ఆయన ఒక $25,000 ఒక కార్ అమ్ముతున్నాడు, ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో ద రియల్ ప్రైస్, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. $25,000 యూరోప్లో తయారు చేసే ఒక కారు ఎలక్ట్రిక్ వెహికల్ అమ్ముతున్నారు. చైనా వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొచ్చి $15,000 అమ్ముతారు అదే కారు. ఇప్పుడు మీరు కన్స్యూమర్ ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు అదే కొంటారు, కాస్ట్ ఎఫెక్టివ్ వెహికల్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది చైనాలో, వీళ్ళకి చాలా సబ్సిడీలు ఇస్తారు. ద ఐడియా ఈజ్ దట్ యూ గో క్యాప్చర్ ద మార్కెట్, అక్కడ లోకల్ కంపెనీని కంప్లీట్గా ఫినిష్ చేసేసేయండి, దాని తర్వాత మన ప్రైస్ పెంచుకుందాం. ఒకసారి మార్కెట్ మన చేతిలో వచ్చేస్తే ప్రైస్ పెంచుకుంటాం. అది మన దగ్గర కూడా చూసాం. కొన్ని ఇంటర్నెట్ కంపెనీస్ మన దగ్గర ఉన్న కొన్ని ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ఫస్ట్ లో రేట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత మీకు సరే ఆ టేస్ట్ వచ్చిన తర్వాత ప్రైస్ పాయింట్ పెంచుకుంటూ పోయారు వాళ్ళు. ఇప్పుడు అది అన్ఇగ్నోరబుల్ గా అయిపోయింది. అది లేకపోతే అసలు యూ హావ్ గాట్ టేస్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఎ మానిటర్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో న్యాచురల్లీ ఈ ఈవీ వెహికల్స్ని ఇప్పటికీ మనం పక్కన పెడదాం. సో ఎందుకంటే చైనా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు యూరోప్లో. చైనా ఇంకో గేమ్ ఆడుతున్నారు. ఆ వెహికల్స్ని కంప్లీట్ వెహికల్గా పంపించకుండా వాళ్ళు దాన్ని చిన్న పార్ట్స్గా పంపిస్తున్నారు. సికేడీలో డిసెంబుల్ చేసి ఒక్కొక్క పార్ట్ పంపిస్తున్నారు. విండో సపరేట్, కార్ సపరేట్, డోర్ సపరేట్ అన్ని. తర్వాత అసెంబుల్ చేసుకుంటారు. యూరోప్ మేడ్ ఇన్ ఇటలీ, మేడ్ ఇన్ ఫ్రాన్స్, మేడ్ ఇన్ జర్మనీ అని స్టిక్కర్ పెట్టి భారతదేశానికి మిగతా దేశాలకు అమ్మేసుకుంటారు. ఎక్కడెక్కడ చైనీస్ ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేశారు వాళ్ళు అక్కడ ఇండైరెక్ట్ రూట్ తీసుకుంటారు. ఓకే, మేడ్ ఇన్ చైనా బట్ అసెంబుల్డ్ ఇన్ అదర్ కంట్రీస్. మీరు చూసుంటారు మొబైల్ ఫోన్, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు మేడ్ ఇన్ వియట్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంటుంది. అవును సార్. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ కంపెనీ డైరెక్ట్ అమ్మలేకపోతున్నప్పుడు ఇండియాలో వాళ్ళు ఇండైరెక్ట్ రూట్ తీసుకుంటారు. థాయిలాండ్, వియట్నాంతో మనకు ఒప్పందాలు ఉన్నాయి. దే కెన్ సెల్. అక్కడ తీసుకొచ్చే ఫ్యాక్టరీ పెట్టి ఓన్లీ అసెంబ్లింగ్ చేస్తారు అక్కడ. దట్ ఇస్ ద స్ట్రెచ్. అది కూడా మనం బ్యాన్ చేసాము ఇప్పుడు. సో ఈవీస్ ఇప్పుడు రావు. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు చైనా వచ్చి అన్ని వెహికల్స్ అలా డంప్ చేస్తున్నప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, యూరోప్ లో కూడా వచ్చి డంప్ చేయడానికి వాళ్ళకి ఒక క్యాప్ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా 1,00,000 BMW, 1,00,000 అలా చైనాకి ఆ రూల్ లేదా సార్? మరి చైనా ఏం చేస్తారంటే చైనాకి మీరు బ్యాన్ చేశారనుకుంటారు, రేపు యూరోప్ బ్యాన్ చేస్తే వాళ్ళు యూరోప్కి కావాల్సిన క్రూషియల్ పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా మనలాగానే యూరోప్ చాలా మటుకు చైనా నుంచి వాళ్ళ సబబ్ అసెంబ్లీస్ తెచ్చుకుంటారు. చిన్నది ఒక కార్ది ఒక చిన్న ఫ్లై వీల్ ఉండొచ్చు, ఒక కార్ది కావాలంటే బేరింగ్స్ ఉండొచ్చు. దాన్ని యూరోప్లో తయారు కావచ్చు. కాస్ట్ వైజ్ ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్ట్, కాస్ట్లీ. యూఎస్ కూడా అంతే. సో వీళ్ళు చైనా నుంచి తెచ్చుకుంటారు. చైనా మాస్ ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని. పర్ యూనిట్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. ఇది పరిస్థితి అన్నమాట. ఎలాగంటే బల్క్ లో ఆర్డర్ చేస్తే తక్కువ ప్రైస్ వస్తుంది. సో చైనా ఏం చేస్తారంటే దే స్టిల్ కంట్రోల్ లాట్ ఆఫ్ మార్కెట్స్. అది కూడా రేర్ ఎర్త్స్ కంట్రోల్ చేస్తున్నారు, మ్యాగ్నెట్స్ కంట్రోల్ చేస్తున్నారు. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ పెద్ద గొడవ చేశారు. టారిఫ్ అని నేను 250%, 500% అని చెప్పారు. తర్వాత ఏమైంది, దిగి వచ్చి ఇప్పుడు 25కి వచ్చేసారు. ఎందుకంటే చైనా ఓవర్ నైట్ ఏం చేశారు, వాళ్ళ సోయాబీన్ ఎక్స్పోర్ట్ బంద్ చేసేసారు యూఎస్ నుంచి. ఖతం. ప్రెసిడెంట్ ట్రంప్ది పెద్ద ఓటింగ్ కాన్స్టిట్యున్సీ ఈ ఫార్మర్స్. అది కూడా సోయాబీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫార్మర్స్. మెయిజ్ యాక్చువల్లీ 75% యూఎస్ ప్రొడక్షన్ చైనా కొనుక్కుంటుండే ఒక టైంలో. కంప్లీట్ గా బ్యాన్ చేసి పడేశారు. ఓవర్ నైట్ ప్రెసిడెంట్ ట్రంప్ దిగొచ్చాడు కిందికి. దిగొచ్చి చెప్పండి ఏం కావాలి, అది తీసేసేయండి. ఓకే రైట్, మేము 25% పెడతామని చెప్పి. ఇదే మన మీద 50% టారిఫ్ ఎందుకు పెట్టారు? మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని. మనం 10% కొంటే 90% చైనా కొంటున్నారు ఆయిల్ రష్యా దగ్గర నుంచి. కానీ వాళ్ళ మీద టారిఫ్ పెట్టరు, భయపడతారు యుఎస్. ఎందుకంటే సప్లై చైన్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ సప్లై చైన్ మనం ఎప్పుడు చూసామంటే కోవిడ్ టైంలో చూసాం. చిప్స్ డిలే అయింది, మనకి కార్స్ డిలే అవ్వడం మొదలుపెట్టింది. చాలా మటుకు కార్ పార్ట్స్ కూడా డిలే అని మొదలుపెట్టింది. అందుకని అంతా చైనా మీద డిపెండెంట్ గా ఉన్నాం మనం.
చైనాలో కోవిడ్ ఫస్ట్ వచ్చింది. చైనా నుంచి కోవిడ్ ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిపోయినా, అక్కడ ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినా, ప్రొడక్షన్ బంద్ అయిపోయింది. దాంతో కంప్లీట్ సప్లై చైన్ దెబ్బతిన్నది. వాళ్ళు ఓపెన్ చేయంగానే ఫస్ట్ వాళ్ళే ఓపెన్ చేశారు, రీఓపెన్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర వచ్చింది, ఫస్ట్ వాళ్ళ దగ్గర కోవిడ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ మొదలు పెట్టిన వాళ్ళు ఫస్ట్ డొమెస్టిక్ మార్కెట్ చూసుకున్నారు. బయట ఉన్న మార్కెట్ వాళ్ళకి వద్దు. ఇప్పుడు వాళ్ళు జామని అన్నారు, మన డొమెస్టిక్ మార్కెట్ ఫస్ట్ చూసుకోవాలని చెప్పి వాళ్ళు డొమెస్టిక్ మార్కెట్ కోసం చిప్స్ కానీ మిగతా అదన్నీ తయారు చేసుకున్నారు. సో మనకు ప్రాబ్లం వచ్చింది. ఈవెన్ సౌత్ కొరియా నుంచి మనకు రాలేదు. హ్యూండై లాంటి కార్స్ చాలా మటుకు డిలే అయింది బికాస్ దే కుడ్ నాట్ గెట్. కార్స్ అంటే ఇప్పుడు మోర్ ఎలక్ట్రానిక్ దాన్ మెకానికల్. ఇప్పుడు కార్లన్నీ చిప్స్ మీద కానీ మిగతా దాని మీద నడుస్తుంది. మెకానికల్ ఇస్ వెరీ లెస్ అన్నమాట. సో ఇది ఒక స్టోరీ అబౌట్ ఆటోమొబైల్. కానీ ఓవరాల్ ఏం చూడాలంటే మనకి మ్యాన్ పవర్ వైస్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 4 లక్షల మంది దాకా యూరోప్లో ఉన్నారని చెప్పి. ఇప్పుడు ఈ డీల్లో ఏమంటున్నారంటే దే విల్ అలౌ అస్ టు సెండ్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, టెక్నికల్ మ్యాన్ పవర్ అండ్ ఆఫ్ కోర్స్ రిసర్చ్ బేస్డ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్కి చాలా మటుకు. దానికి ఒక పేరు కూడా ఇచ్చారు వాళ్ళు, దట్ దే విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు హొరైజన్ అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఉంది. విచ్ ఇస్ అబౌట్ $100 billion వాళ్ళు యూరోస్ స్పెండ్ చేసి రీసెర్చ్ ప్రాజెక్ట్ సెటప్ చేశారు వారు. EU మన కోసం కాదు, సెటప్ చేశారు. దాంట్లో మనం కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. రీసెర్చ్ గ్రాంట్ లాగానో ఏదైనా మన స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు. స్కోప్. సో ఏమైతుందంటే ఒకసారి మీరు అక్కడ రీసెర్చ్ చేశారనుకోండి, యూ కమ్ అప్ విత్ అ ప్రోడక్ట్, మీరు అది వాపస్ ఇండియాకి తీసుకురారు, మీరు అక్కడే దాన్ని ప్రొడ్యూస్ చేసి పేటెంట్ తీసుకొని దాని మీద రాయల్టీస్ తీసుకుంటారు. మీరు అక్కడే ఉండిపోతారు. దే రియలైజ్ దట్ యు ఆర్ అ టాలెంట్. మీ దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, మీదేదో ఒట్టే కోడింగ్ చేసేటోడు కాదు. యూ గోట్ స్పెషల్ టాలెంట్ విచ్ మీరు ల్యాబ్ నుంచి మార్కెట్ కాక తీసుకొచ్చారు. సో యూ బెటర్ స్టే ఇన్ జర్మనీ ఆర్ ఫ్రాన్స్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఇస్, ఇటలీ ఆర్ ఎక్కడైనా. వాళ్ళు మీకు పాసిబ్లీ పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు అంటే 10 మందిలో వాళ్ళు కూడా 100 మందిలో ఒకరు కావచ్చు అట్లా, అంతే. అందరు కాదు, అందరైతే అందరు అక్కడికి వెళ్ళిపోతారు. ఆ లెవెల్ టాలెంట్ కూడా ఉండడం ముఖ్యం, చాలా ముఖ్యం. యూఆర్ నాట్ జస్ట్ వన్ అమంగ్ దమ్. దాని కాకుండా సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ మీరు చెప్పారు. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన పైరసీ హ్యాండిల్ చేయడానికి బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ కానీ, మలక్కా స్ట్రైట్స్ కానీ, ఈవెన్ రెడ్ సీ వైపు ఉన్న దానికి జాయింట్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా మటుకు అగ్రిమెంట్కి వస్తున్నారు. ఇట్స్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద డే. ఎందుకంటే మనం చాలా మటుకు ఆయుధాలు అక్కడి నుంచి కూడా కొంటున్నాం. మన రఫాల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, సాఫ్రాన్ ఇంజిన్ కూడా ఫ్రాన్స్ నుంచే. సో అట్లాంటి మన దగ్గర డీల్స్ మనం తీసుకుంటున్నప్పుడు చాలా మటుకు మిసైల్స్ కూడా తీసుకుంటున్నాం. ఇదన్నీ యూరోప్ నుంచి వస్తుంది. సో దీస్ ఆల్ కమ్ అండర్ ద సేమ్ బకెట్ అన్నమాట ఇది. అది కాకుండా మనం చూసుకుంటే మెయిన్లీ మనం ఒక మొబిలిటీ గురించి నేను చెప్పాను చూడండి, మన రిసోర్సెస్ అక్కడ పంపించడానికి ఒక లీగల్ స్టాండింగ్ కావాలి. ఏదో అక్కడ వెళ్ళడం కాదు. సో దానికి ఒక లీగల్ గేట్వే ఆఫీస్ పెడుతున్నారు వీళ్ళు. దాంతో మనం అప్లై చేస్తే విత్ దట్ ఇండియన్ ప్రొఫెషనల్స్ యూరోప్లో మూవ్ కావచ్చు. ఇప్పుడు మనకు యూరోప్ వెళ్ళాలంటే షెంజన్ వీసా తీసుకోవాలి. అది చాలా డిఫికల్ట్ దొరకడం. షెంజన్ వీసా ఒక్కొక్కసారి రిజెక్ట్ అయిపోతుంది, చెప్పలేము మనం. కానీ నా ఒక అఫీషియల్ పాలసీ వచ్చేస్తే అన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో వాళ్ళు దాన్ని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే వీ విల్ ఆల్సో గివ్ ద సేమ్ యాక్సెస్ మన వైపు కూడా. అక్కడి నుంచి ఎవరైనా అప్లై చేస్తే మనం కూడా. ఇప్పుడు థాయిలాండ్కి మనం వెళ్తున్నాం, థాయిలాండ్ ఇస్ వీసా ఫీజు లేదు అక్కడ. ఆన్ అరైవల్ ఫ్రీ వీసా. మనం కూడా అదే ఫెసిలిటీ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. కాదు నేను మీ మీద $100 పెడతా అంటే మళ్ళీ అక్కడ పెడతారు మళ్ళీ మన మీద. సో అది కాకుండా ఇద్దరు బోత్ ద వేస్ ఇట్ క్యాన్ బి ఫర్ టూరిజం పర్పస్ చేయొచ్చు అనమాట. సో ఈ పీయూష్ గోయల్ గారు నెగోషియేట్ చేసిన ఈ డీల్, ఇన్ఫాక్ట్ హీ వాజ్ స్పెషలీ మెన్షన్డ్ బై ఉర్సులా. ఆమె వాళ్ళ మెన్షన్ చేసింది కూడా పీయూష్ గోయల్ గారిని, దట్ హీ వర్క్ రియలీ హార్డ్ ఆన్ దిస్ డీల్. చాలా కష్టపడ్డారు వాళ్ళ ఒఫీషియల్స్ కూడా దీనికని. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఉంది. వీఆర్ బేసిక్లీ అండ్ ఎక్స్పోర్ట్ చేసే నేషన్. మన లో ఎండ్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. వీ హ్యావ్ టు మూవ్ అప్ ద వాల్యూ చైన్. అది పెద్ద ఇష్యూ అది. ఇంకా మనం ఎప్పుడు టెక్స్టైల్స్, లెదర్ ఫుట్వేర్లు ఇట్లాంటి దాని మీద ఉంటాం. మనం డైమండ్స్ కూడా లో ఎండ్ డైమండ్స్లో ఉంటాం. మన హై ఎండ్ మెషినరీ మీద మనం కొంచెం మన ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఆ లెవెల్ సప్లైకి మనం మ్యాచ్ అవ్వాలి. చైనా, ఇఫ్ యూ హావ్ టు బీట్ చైనా, మనం ఆ లెవెల్కి రైజ్ కావాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. సో ఈ లెక్కన మన దగ్గర కూడా ఆ డిమాండ్కి తగ్గట్టుగానే మనకు కూడా జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లేటెస్ట్ అంచనా ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేటా, ఇవాళ యూరోపియన్ కమిషనర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పారు ఒక యూరోపియన్ ఛానల్తోని, భారతదేశంలో పెట్టుబడి పెట్టిన యూరోపియన్ కంపెనీస్ క్రియేట్ చేసింది 3.7 మిలియన్ జాబ్స్ ఇన్ ఇండియా అన్నారు. నాచురల్లీ వాళ్ళ డేటా ఉంటుంది, ఎందుకంటే 6,000 కంపెనీలు ఉన్నారు కదా.
6,000 కంపెనీలు క్రియేట్ చేసినంత జాబ్స్ 100 మందిని పెడితే అయిపోతుంది కదా, మీ ఫిగర్ అచీవ్ అయిపోతుంది. అవును అవును అవును. వాళ్ళ వైపు మనం చేసిన దానికి, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రోడక్ట్స్, అక్కడి నుంచి మనం తెప్పించుకుంటున్న ప్రోడక్ట్స్కి తయారు చేస్తున్న వాళ్ళు యూరోప్లో క్రియేట్ చేస్తున్న జాబ్స్ ఆల్మోస్ట్ 8 లక్షలు. వి క్రియేటెడ్ 8 lakh జాబ్స్ ఇన్ 27 కంట్రీస్. అక్కడి నుంచి మనకు వచ్చే ప్రోడక్ట్స్, ఓకే, ఇట్ కెన్ బి అ రఫైల్, ఇట్ కెన్ బి అన్ ఎయిర్ బస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఏ ప్రోడక్ట్ మనం అక్కడ తెప్పించుకున్నా దాని వెనుక ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు టోటల్ నంబర్ పెడితే ఇట్స్ అబౌట్ 8 lakhs అనమాట. ఓకే, దట్స్ అ గుడ్ ఫిగర్ టు హ్యావ్. గ్రేట్ ఫిగర్ సార్. సో ఇది బేసిక్లీ ఎందుకు చేశారని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే ఇవ్వాలనే స్టీవ్ బెసెంట్ యుఎస్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోప్ భారతదేశంతో ఒప్పందం చేసుకుంటున్నారు, మర్చిపోకూడదు, ఇదే భారతదేశం మీకు ఆయిల్ సప్లై చేశారు, మీరు కొన్నారు, అదే రష్యాకి ఇచ్చారు, రష్యా మీ మీద బాంబు వేశారు అని చెప్పేసి, కావాలని చెప్పి. ఎందుకంటే దే ఆర్ జెలస్ బేసిక్లీ. అరే మాతో ఒప్పందం చేయలేదు, వీళ్ళతో చేసుకుంటున్నారు, కారణాలు వెతుకుతున్నారు సార్ ఎలా దీన్ని అది రెచ్చగొట్టడానికి. కానీ దానికి యూరోప్ భయపడుతున్నాయి ముందు కూడా. ఎందుకంటే ఇట్లాంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ యూఎస్ ఎప్పుడైనా ఉంటుంది. సౌత్ కొరియా నేను చెప్పాను, ఒప్పందం చేసిన తర్వాత మళ్ళీ వారి మీద టారిఫ్ అంటున్నారు. ఈయూతో సంతకం పెట్టుకున్నారు, ఈయూ పార్లమెంట్ పాస్ చేయలేదు, దాని మీద టారిఫ్ మళ్ళీ అంటున్నారు. అంటే మీరు పెట్టిన కాగితానికి కూడా విలువ లేదు, ఆ సిగ్నేచర్ పెట్టిన మళ్ళీ ఎందుకు టారిఫ్ టాక్స్, ఎందుకు ఎఫ్టీఏ, ఎందుకు ట్రేడ్ టాక్స్ చేయాలి మనం? ట్రంప్ ఎప్పుడు కావాలంటే పొద్దున్న లేసి ఒక టారిఫ్ అంటాడు, మళ్ళీ సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ రేపు మారిపోతే ఏం చేయాలి మనం? చాలా అన్ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేస్తుంటారు. చాలా కాదు, టోటలీ అన్ప్రెడిక్టబుల్. చాలా అంటే మళ్ళీ కూడా చెప్పొచ్చు, మీరు ఒక మాట మీద ఉంటే మాట విలువ ఉండాలి, మాట మీద పట్టించుకోవాలి. ఎప్పుడు మీరు యూ షుడ్ స్టాండ్ బై దట్ వర్డ్, కమిట్మెంట్, అండ్ దట్ టు రిటర్న్ కమిట్మెంట్, సైన్ కమిట్మెంట్ బై యువర్ గవర్నమెంట్. కాదు నేను పొద్దున్న లేవగానే నాకు సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ముఖం కనిపించింది, నచ్చలేదు, ఆడి మీద పెట్టండి 100% టారిఫ్. ఇప్పుడు చూడండి, ఇవాళ 25% టారిఫ్ పెట్టిండు సౌత్ కొరియా మీద. ఎందుకు? సౌత్ కొరియన్ పార్లమెంట్ ఈ ఎఫ్టీఏ సైన్ చేసిండు యుఎస్ గవర్నమెంట్ తోని, లాస్ట్ జూలైలో సైన్ చేశారు. అది ఇవాళ దాకా పార్లమెంట్ పాస్ చేయలేదు. ఓకే, వాళ్ళు అన్నారు ఇదంతా అన్ఫేర్, మనకు అన్ఫేర్ అడ్వాంటేజ్, యూఎస్ కేమో 0 ఇస్తున్నాం, వాళ్ళు అక్కడి నుంచి ఏం పంపిస్తే 0, మనం ఇక్కడ పంపిస్తే 15%. వాళ్ళు కూడా 0 చేయమండి, మనది కూడా 0 చేయమండి, అది చేయరంట యుఎస్. ఎందుకంటే దాంట్లో ఒక లీగల్ లూప్ హోల్ ఉంది. యుఎస్ లో మీకు కస్టమ్స్ డ్యూటీ 0 చేయాలంటే యుఎస్ కాంగ్రెస్ చట్టం పాస్ చేయాలి. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ పెట్టగలడు ఇంకో దేశం మీద, కానీ వాళ్ళ దేశం మీద ఉన్న టారిఫ్ తగ్గించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ కి పవర్ లేదు. లూప్ హోల్ దట్ హస్ టు గో త్రూ ద కాంగ్రెస్. మీరు ఇప్పుడు రేపు ఎఫ్టీఏ సైన్ చేస్తే కూడా ఇట్ హస్ బి పాస్ విత్ ద యుఎస్ కాంగ్రెస్. మన వైపు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ తో సైన్ చేసినప్పుడు ఫైనలీ అక్టోబర్ నవంబర్ సైన్ అవుతుంది, అదంతా లీగల్ అంతా క్లియర్ అయిన తర్వాత, ట్రాన్స్లేషన్ అంతా అయిన తర్వాత, దాని తర్వాత సంతకం పెట్టిన తర్వాత ఇట్ హస్ టు గో టు యూరోపియన్ పార్లమెంట్ ఫర్ అప్రూవల్. నేను చెప్పాను చూడండి. అవును సార్. కానీ మన పార్లమెంట్ అప్రూవ్ చేయక్కర్లేదు, బికాస్ ట్రేడ్ డీల్స్ దాంట్లో రావు, మన దాంట్లో చట్టాల్లో రావు. అది మనం వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎ లా. కస్టమ్స్ డ్యూటీ మార్చుతున్నాం, అది మన గవర్నమెంట్ ఎప్పుడైనా మార్చొచ్చు. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్తారు, అప్పుడప్పుడు ఇన్ మిడ్ టర్మ్ లో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు, మేము ఈ ప్రోడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నామని. వీ డోంట్ యూజ్ ద వర్డ్ టారిఫ్, మనం కస్టమ్స్ డ్యూటీ అంటాం మనం. యుఎస్ దాన్ని టారిఫ్స్ అంటారు. ఈ పర్టికులర్ దాంట్లో ఇప్పుడు యూ ఏం చూస్తున్నా అంటే ఈ సప్లై చైన్ షాక్స్ రాకూడదు. రేపు మనం భారతదేశంతో ఒప్పందం పెట్టుకుంటే మనకు ఒక కార్కి కావాల్సిన ఇన్ని మ్యాగ్నెట్స్ కావాలంటే ఇంత మిలియన్ మ్యాగ్నెట్స్ ఇండియా సప్లై చేస్తారు. రేపు సడన్ గా మోదీ గారు కోపం వచ్చి బ్యాన్ చేసి పడాయని చెప్పరు, అట్లా ట్రంప్ చేస్తున్నట్ల. సో దిస్ ఇస్ ద డేంజర్. చైనా లాగా, చైనా రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం ఇమీడియట్ గా బ్యాన్ చేసేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు మీకు. అరే మాతో ఒప్పందం పోనీ, అదంతా పనికిరాదు, ట్రంప్ లాగానే మాట్లాడతారు వాళ్ళు కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.